Yeah, welcome to Sai Master Academy. Continuation of straight lines. I don't know. This is, I think, video number 5 or 6. So we are continuing exercise C, right? Exercise C or D? Exercise C. We are continuing exercise C. So ఒకసారి ప్రాబ్లం చూద్దాము. చూడు CA నా D? CA, yes. సో ప్రాబ్లం చూడండి. ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్ యూ టిల్ కాంకరెంట్. కాంకరెంట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ నుంచి కొంచెం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇవి. సో ఈ వీడియోలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండ్ వెరీ యూస్ఫుల్ ప్రాబ్లమ్స్, యూస్ఫుల్ కాన్సెప్ట్ ఉన్న ప్రాబ్లమ్స్. ఎందుకంటే కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఈ ప్రాబ్లమ్స్ రిలేటెడ్గా కాన్సెప్ట్ ఉన్నాయి, రావచ్చు. అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్ట్రేట్ లైన్స్, కోఆర్డినేట్ జామెట్రీ. క్వశ్చన్ ఏంటంటే, ఒక స్ట్రేట్ లైన్ కావాలంట, అది కోఆర్డినేట్ యాక్సిస్ ని మీట్ అవుతుందండి. మీట్ అవుతుంది ఏబి దగ్గర. అయితే ఆ లైన్ ఏంటి అని అంటున్నాడు, బై డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ కండిషన్స్ బట్టి లైన్ అడుగుతున్నాడు. ఫస్ట్ కండిషన్ ఏమన్నాడంటే, ఆ లైన్ ఏబి మీన్స్ లైన్, ఆ లైన్ డివైడ్స్ ఇన్ ద రేషియో 2:3 at 5, -5, 2. ఈ లైన్ ని పి అనేది -5:2 రేషియోలో డివైడ్ చేస్తుంది అంటున్నాడు వాడు. అయితే ఆ లైన్ ఏంటి అంటున్నాడు. సెకండ్ కూడా అంతే, 1:2లో డివైడ్ చేస్తే మళ్ళీ ఏ పాయింట్ దగ్గర లైన్ ఏంటి. థర్డ్ ఏమో ఇదే పాయింట్ బదులు పీ,Q ఇచ్చాడు, కానీ రేషియో ఏమి ఇవ్వలే, ఈక్వల్ రేషియో అంటున్నాడు. ఎందుకంటే వర్డ్ ఒకటి వాడాడు, బైసెక్స్ అని చెప్పేసి. బైసెక్స్ అంటే ఈక్వల్ రేషియో. సో ఇది తర్వాత చేద్దాం. ఫస్ట్ ఈ రెండు సిమిలర్ మోడల్ కాబట్టి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ క్వశ్చన్, యూ హావ్ టు సాల్వ్ ఇట్ వన్ క్వశ్చన్ యాజ్ హోంవర్క్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ లో మీరు చూస్తే, ఇఫ్ యూ అబ్జర్వ్ ద సొల్యూషన్, డయాగ్రామ్ నుంచి క్లియర్ గా డయాగ్రామ్ లో ఉన్న లైన్ అనేది ఇంటర్సెప్ట్ మోడల్లో ఉంది. చూడండి, ఇంటర్సెప్ట్ మోడల్లో ఉంది. సో అప్పుడు ఏని A,0 అనుకోండి, బిని 0,B అనుకోండి. ఆ లైన్ ఏమవుతుందంటే x/a + y/b = 1 అవుతుంది. ఈక్వేషన్ నెంబర్ 1. ఈ లైనే మనకు కావాలి. ఏబి వాల్యూస్ వస్తే సరిపోతుంది. ఆ ఏబి వాల్యూస్ కనుక్కోవడానికి వాడు డిఫరెంట్ కండిషన్స్ ఇచ్చాడు. డైరెక్ట్గా ax + by + c = 0 తీసుకొని చేయొచ్చు అంటే చేయొచ్చు, కానీ ఇంకా ఈజీగా చేయొచ్చు. క్లియర్ కనబడుతుంది, వాడు మెన్షన్ చేశాడు మీట్స్ కోఆర్డినేట్ యాక్సిస్. వెంటనే సెక్షన్ ఇంటర్సెప్ట్ ఫార్ములా తీసుకోవడమే. సో ఇప్పుడు ఈ ఏబీలు కనుక్కోవడానికి వాడిచ్చిన కండిషన్స్ ని వీ హావ్ టు యూజ్ దట్ కండిషన్స్. ఏమన్నాడు ఫస్ట్, ఈ ఏబీ లైన్ ని ఈ పాయింట్ ఈ రేషియోలో డివైడ్ చేస్తుంది అని అన్నాడు, రైట్? సో నౌ బై యూజింగ్ సెక్షన్ ఫార్ములా జనరల్గా ఏంటంటే, ఏబి ఇచ్చి రేషియో ఇస్తే పాయింట్ కనుక్కోవాలి, అది సెక్షన్ ఫార్ములా. సో ఇక్కడ ఏబి ఇవ్వకుండా పాయింట్ ఇచ్చి రేషియో ఇస్తే ఇప్పుడు ఏబీలు కనుక్కోవాలి. అలా అయినా ఇలా అయినా యూజ్ చేసేది అదే ఫార్ములా. సో పీ ఈజ్ ఇంటర్నల్, డివైడ్ చేస్తుంది లోపల కాబట్టి ఇంటర్నల్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏ ఉంది, ఈ ఏని ఐఎమ్ టేకింగ్ యాజ్ x1, y1, అండ్ బి కూడా ఉంది, దట్ ఈస్ x2, y2, అండ్ రేషియో కూడా ఉంది, m:n ఇచ్చాడు వాడు. ఏంటంటే రేషియో 2:3. మనం ఏదైతే పాయింట్ కనుక్కోవాలో జనరల్ గా సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి ఆ పాయింట్ కూడా ఇచ్చాడు. లెట్ పి -5, 2. ఏమీ లేదు, సెక్షన్ ఫార్ములాలో ఇవి మొత్తం యూజ్ చేసి పీకి ఈక్వల్ చేయండి, మీకు కావాల్సిన ఏబీలు వచ్చేస్తాయి. సో నౌ వీ నో ద ఫార్ములా, సెక్షన్ ఫార్ములా. పి ఈజ్ ఈక్వల్ టు mx2 + nx1 / m + n, my2 + ny1 / m + n. సో వాట్ ఈస్ పి? పి ఈస్ గివెన్ -5, 2 కదా. సో దట్ ఈస్ -5, 2 ఈజ్ ఈక్వల్ టు mx2 b. mx2 అంటే 2 into b, 2b + nx1 0, సారీ 2 into 0, x2 0 కదా, థ్యాంక్ యూ. సో 2 into 0 mx2, x2 is 0, సో 2 into 0 డైరెక్ట్ గా 0 రాసేస్తున్నా, ప్లస్ nx1 అంటే 3 into a, 3a / m + n, mn 2 + 3 5, my2 that is 2 into y2b, 2b plus ny1, y1 ఎలాగో 0నే ఉంది కాబట్టి 0 అయిపోతుంది, / m + n 5a. సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ దానికి, దీన్ని సెకండ్ దానికి ఈక్వల్ చేయండి, మీకు ఏబీలు వచ్చేసాయి. ఏబీలని ఇక్కడ రీప్లేస్ చేయండి, ఆన్సర్ అయిపోతుంది. సో వాట్ వీ కెన్ రైట్, దట్ ఈస్ 3a + 0 అంటే 3a/5, 2b/5, which is equal to -5, 2. Then we can write 3a/5 is equal to -5 and 2b/5 is equal to 2. 3a is equal to 5 5 -25. A is equal to -25/3. Similarly, 2b is equal to 5 2 10.
b ఈజ్ ఈక్వల్ టు 2 1 2 5 క్యాన్సిల్ చేసేయండి 5 వచ్చేస్తుంది. సో b వచ్చేసింది, a వచ్చేసింది. వీటిని తీసుకెళ్ళి పుట్ ఇన్ 1 ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇదే కదా ఈక్వేషన్ నెంబర్ 1. సో వాట్ ఈస్ దట్ ఈక్వేషన్? x by a minus 25/3 plus y by b that is 5 is equal to 1. 3 ని పైకి తీసుకెళ్ళండి, since denominator of denominator will be numerator. So you will get what? 3x by minus 25 plus y by 5 is equal to 1. Then if you do LCM will be what? 25. కానీ నేను ఏం చేస్తున్నా, ఒక చిన్న డిఫరెన్స్, ఇక్కడ ప్లస్ రాసి ఇక్కడ మైనస్ రాస్తున్నా, రాసుకోవచ్చు కదా. Now 25 is LCM, then this is minus 3x as it is, plus 5 5 కాబట్టి 5y is equal to 1. Now take 25 this side, that is minus 3x plus 5y is equal to 25. Then take 25 this side, that is minus 3x. లేదంటే ఇవన్నీ అటు తీసుకెళ్ళండి, ఓపెన్ అయిపోతుంది, మళ్ళీ రెండు స్టెప్ లేదు. సో తీసుకెళ్తే it will become 3x positive, 5y negative, and already plus 25 is there, that is equal to 0. This is the required solution which is సాటిస్ఫైయింగ్ ద గివెన్ కండిషన్. ఏంటి? 2:3 రేషియోలో ఇది డివైడ్ చేస్తే. సో ఇది మీరు హోంవర్క్ పెట్టుకోండి. సెకండ్ది. థర్డ్ వన్ ఏమన్నాడంటే బైసెక్ట్ అన్నాడు. బైసెక్ట్ అన్నప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ రేషియో 1:1 అంటే మిడ్ పాయింట్ తీసుకోవాలి. సో ఈ ఏకి బికి మిడ్ పాయింటే ఈ పి అంటున్నాడు కదా. సో మిడ్ పాయింట్ ఫార్ములా తీసుకోండి, దట్ ఈస్ థర్డ్ వన్ కదా. సో పిఏ ఏంటది, దాన్ని మనం ఏమనుకుందాం అంటే క్యూ కూడా వద్దు, దాన్ని ఏమనుకుందాం, సమ్ ఏబిసి అనుకుందాం. పి కామా క్యూ ఈజ్ బైసెక్టింగ్ కాబట్టి మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. సో ఆల్రెడీ ఏ ఉంది, బి ఉంది, పి కూడా ఉంది. సో మిడ్ పాయింట్ ఫార్ములాతో ఈక్వల్ చేస్తే, సారీ, సి పి కామా క్యూ అంటే డైరెక్ట్ ఐఎమ్ టేకింగ్ పి కామా క్యూ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఫార్ములా x1 plus x2/2, a plus 0/2 which is a/2, and 0 plus b/2 that is b/2. Now equating respective elements, then what you will get? P is equal to a/2, a is equal to 2p. Can I write directly? 2 it వచ్చేసింది. B is equal to 2q. ఇవి రెండు తీసుకెళ్ళండి, ఈక్వేషన్ నెంబర్ 1 లో రాయండి, అప్పుడు మీకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. Therefore 1 implies x by a అంటే 2p, plus y by b అంటే 2q which is equal to 1. Then x by ఆ రెండిట్లో కామన్ తీయాల్సింది 1/2. సో టేకింగ్ 1/2 కామన్, x by p plus y by q is equal to 1. Therefore x by p plus y by q is equal to 2. ఇట్ వచ్చేసింది. దిస్ ఈజ్ ఆబ్జెక్టివ్ బిట్ కూడా is equal to what అని అడుగుతాడు క్వశ్చన్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ క్వశ్చన్. టెల్ మీ నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. 42 యా 42 చెప్పు. A triangle of area is formed by a straight line and coordinate axis in Q1. Find equation of straight line if it passes through 3,4. యాక్చువల్గా ఇది హోంవర్క్ ఇచ్చేయచ్చు, ఎందుకంటే ట్రయాంగిల్ ఆఫ్ ఏరియా అంతే కదా. ట్రయాంగిల్ ఆఫ్ ఏరియా 24 square units. ఒక ట్రయాంగిల్ ఏరియా 24 square units ఇచ్చారు. కానీ ట్రయాంగిల్ ఎలా ఫామ్ అయ్యాడో చెప్తున్న వాడు. ఇలా ఉందంట, ఒక స్ట్రేట్ లైన్, రెండు కోఆర్డినేట్ యాక్సిస్ అంట. ఇదేగా, ఇది 24 units అని ఇచ్చాడు. 0 a b, a, 0 0, b. This line is clearly x by a plus y by b equal to 1. X by a plus y by b is equal to 1. Equation number 1. Solution. మనకు జనరల్గా ఇంటర్సెప్ట్ ఫామ్ ఇచ్చినప్పుడు ఏమంటాడంటే, సమ్ ఆఫ్ ఇంటర్సెప్ట్ 0, ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ 1 is 2 times 3 times రేషియో ఇచ్చేస్తే దాని నుంచి ఏని బిలో, బిలి ఏలో కనుక్కుంటాం. ఇక్కడ కూడా ఇచ్చాడు, మీకు అర్థం కావాలి అంటే క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఈ లైన్
కోఆర్డినేట్ యాక్సెస్ తో ఏరియా చేస్తుంది. ఎంత ఏరియా? 24 యూనిట్స్ ఏరియా ఫామ్ చేసింది. 24 లేకుండా ఏరియా కనుక్కోమంటే ఇంటర్సెప్ట్ ఫార్మ్ లైన్ అండ్ 2 కోఆర్డినేట్స్ యాక్సెస్ ఇస్తే ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఇచ్చా నేను. ద ఏరియా ఫార్మ్డ్ బై ద లైన్ x by a plus y by b equal to 1 and 2 coordinate axis is what? We know ఏరియా ఫార్ములా స్ట్రేట్ లైన్ కోఆర్డినేట్ యాక్సెస్ ఇస్తే హాఫ్ మాడ్ ఏబి అని చెప్పా. అదే ఒక లైన్ ఇస్తే c²/2 మాడ్ ఏబి. అదే ఇలాంటి ఫార్మ్ ఇస్తే హాఫ్ మాడ్ ఏబి. దిస్ ఏరియా ఇస్ గివెన్ హౌ మచ్? ఎంత ఇచ్చాడు? ఎక్కడ ఇచ్చాడు? ఎంత ఇచ్చాడు? 24 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? అయిపోయింది. 24 2 జా ఎంత? 48. దెన్ యూ కెన్ టేక్ ప్లస్ ఆర్ మైనస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నో ప్రాబ్లం. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు 48 అంటే ఏ ఎంత? 48/b ఆర్ బి ఎంత? 48/a. అయిపోయింది కదా. ఏ వచ్చింది బిలో, బి వచ్చింది ఏలో. ఇవి తీసుకెళ్ళి ఇందులో రాయండి. 1 implies x/a plus y/ what is b? 48/a is equal to 1. ఇక మోడల్ అర్థమైపోయి ఉంటుంది మీకు. ఇది సాల్వ్ చేసి xyలో అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వస్తే ఏని రీప్లేస్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. విచ్ ఈస్ x/a plus ay/ 48 is equal to 1 which is passing through what is the point? 3, 4 సబ్స్టిట్యూట్ చేయండి. 3/a plus 4y/ 48. 4y కాదు 4b, ఎందుకంటే y 4 కదా. 4a సారీ 4a/ 48 is equal to 1. 4 1 జా 12 జా. ఎల్సిఎం చేయండి. 12a 12 into 3 36. అండ్ తర్వాత ఏ ఉంది అంటే ఇక్కడ ఎంత వస్తుంది? సేమ్ 12a అంటే ప్లస్ a² వస్తుంది. a into a² విచ్ ఈజ్ ఈక్వల్ ఎంత? 1. 36 plus a² is equal to 12a. సో a² minus 12a plus 36 is equal to 0. ఇప్పుడు ఫ్యాక్టరైజ్ చేస్తే ఏ వాల్యూస్ రెండు వస్తాయి. ఒక్కొక్క ఏ వాల్యూ ఒక్కొక్క ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఓకే, ఫ్యాక్టరైజేషన్ మీకు ఎట్లాగో వచ్చుగా, వచ్చరాదా? యా, ఫ్యాక్టరైజ్ చేద్దాము. 36 12 అంటే ఎంత? 9 4 జా 9 + 4 రాట్లే. 12 3 జా రాట్లే. ఇంకా 36 12 రావాలి. 6 6 జా, వెరీ గుడ్. సో a² minus 12 అంటే -6a -6a. అవును, ఇది రాసుకోవచ్చు కదా. ఇదిగోండి, a² -12a ని -2 into a into 6 రాయచ్చుగా. ప్లస్ 6² is equal to 0. సో a² minus 2ab plus b² is nothing but what? a minus b whole square. అంటే a minus 6 whole square is equal to 0. a minus 6 is equal to 0. a is equal to 6. దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ ఇగో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారా? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ ఎంత అనుకుందాం? 2 అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది నీకు? x/a ay 6y/48 is equal to 1. 6 1 జా 6 8 జా. సో x/6 plus y/8 is equal to 1. ఎల్సిఎం చేయండి. 8x plus ఇంకా బెటర్ అసలు ఇక్కడ సబ్స్టిట్యూట్ నో. సో 8x plus 6y/8 6 జా 48 ఇటు వచ్చేసింది. సో 8x plus 6y minus 48 is equal to 0. కామన్ కూడా తీయచ్చు. 2 కామన్ తీయచ్చు. 2 4 జా 2 3 జా 2 24 జా is equal to 0. This is the required equation. Understand? సో క్వశ్చన్ ను అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కోఆర్డినేట్ జామెట్రీ క్వశ్చన్ అర్థం కాలేదు ఇంకేవి రాదు నీకు. నువ్వేం చేసినా తప్పు అవుతుంది. అది తప్ప రైటా ఎప్పుడు తెలుస్తుంది? కరెక్షన్ అయిపోయినాక తెలుస్తుంది. దట్స్ వై క్వశ్చన్ అర్థం చేసుకుని డయాగ్రామ్ డ్రా చేయడానికి ట్రై చేయాలి. స్టార్టింగ్ డే ఫస్ట్ వీడియో నుంచి కోఆర్డినేట్ జామెట్రీ అంటే అదే చెప్తాను లోకస్ నుంచి. ఓకేనా? ఒకటి ఏదో క్వశ్చన్ చేసినాము వచ్చేసి ఆన్సర్ అయిపోయింది యా నాకు వచ్చేసినాయి అనుకోవద్దు, అది కరెక్ట్ కాదు. స్టెప్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. లర్న్ ద సబ్జెక్ట్. ఏది క్వశ్చన్? ఏ క్వశ్చన్ చెప్తున్నా? ఎస్. సో దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్. ఈ మోడల్లో 3 ఉన్నాయి క్వశ్చన్స్. ఆ 3లో 2 నేను చెప్తాను, మీకు ఒకటి ఇచ్చేస్తా హోంవర్క్. చెప్పు. 4 ఉన్నాయి సారీ. యా, ఏ స్ట్రేట్ లైన్ విత్ స్లోప్ 1 passes through -3, -4 -3, -5 and meets the straight line
వెయిట్ ఈ క్వశ్చన్ మనం నెక్స్ట్ పేజీలో చెప్తాం. 2 క్వశ్చన్ చెప్తా కదా, నీకు ప్యారల్ ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ వేరే క్వశ్చన్ చెప్దాం. ఏది చెప్దాం? దీని తర్వాత ఏముంది? నేను ఏం టిక్ చేసా చూడు. స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ మేకింగ్, ఇది ఆల్రెడీ హోంవర్క్ ఇచ్చాను మీకు నేను, అంటే ఆ మోడల్ చెప్పాను మీకు నేను. ఒకసారి చెప్పా క్వశ్చన్ నెంబర్ 43 అది అనుకుందాము. ఒకసారి చెప్పండి. ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ 3,4 మేకింగ్ యాంగిల్ 60 degrees విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్, అంటే ఇది ఇంక్లినేషనేగా. పాజిటివ్ డైరెక్షన్ తో మేక్ చేసిందంటే ఇంక్లినేషన్ ఇచ్చాడు. స్లోప్ కనుక్కోవచ్చు. ఎక్స్ యాక్సిస్, ఫైండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆన్ ద లైన్ which are 5 units from this point 3,4, అంటే ఈ పాయింట్ నుంచే. ఓకేనా? లేదా ఫ్రమ్ పి అనొచ్చు, ఏదన్నా ఒకటే మీనింగ్. ఓకేనా? నేను దానికి పేరు పెట్టలేదు కాబట్టి ఫ్రమ్ పి. సో ఇది పారామెట్రిక్ పాయింట్స్. క్వశ్చన్లో ఏమంటారు? లైన్ ఇచ్చాడు, ఒక లైన్ అంట. ఆ లైన్ అంట ఎంత ఇంక్లినేషన్ చేస్తుందంట? 60 degrees చేస్తుందంట. అండ్ ఈ లైన్ ఇంకొక పాయింట్ నుంచి పాస్ అవుతుందంట, P3,4. అండ్ ఈ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్ అంట? 5 units డిస్టెన్స్ లో ఉన్న 2 పాయింట్స్ కావాలంట. లెట్ దట్ Q అనుకుందాం, ఇంకొకటి R అనుకుందాం. సో బై యూజింగ్ పారామెట్రిక్ ఈక్వేషన్ చేయొచ్చు కదా ఇది. సో వాట్ ఈస్ గివెన్ డిస్టెన్స్? మనం ఎలా అనుకుంటున్నాము డిస్టెన్స్ ని? R is equal ఎంత ఇచ్చాడు? అండ్ పాయింట్ ఎంత ఇచ్చాడు? 3,4, which is nothing but what? x1 y1. అండ్ ఆల్సో ఇంక్లినేషన్ θ ఎంత ఇచ్చాడు? 60 degrees. వెంటనే I said that find sin and cos. What is sin 60? √3/2. What is cos 60? 1/2. Then let Q and R are the points, required points. Therefore, that the points QRP is equal to x1 plus or minus r cos theta, comma y1 plus or minus r sin theta. ఇలా రాసుకోండి. x comma y is equal to, okay, which is x1 ఎంత? x1 is nothing but 3 plus or minus what is r? Why? What is cos theta? 1/2, sorry, 1/2, comma y1 what? 4 plus or minus r అంటే 5. Sin theta, what is sin theta? √3/2, which is equal to 3 plus or minus 5/2, comma 4 plus or minus 5 √3/2. Therefore r point ఏమైతుంది? 3 plus 5/2, comma 4 plus 5 √3/2. and q point ఏమైతుంది? 3 minus 5/2, comma 4 minus 5 √3/2. So these are the required points. Understand? So ఇది పారామెట్రిక్ ఫామ్ లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ మోడల్ క్వశ్చన్ చెప్పేసేయండి, దాని తర్వాత మనం ఆపేద్దాం. ఈరోజు 44. Tell me 44. See, very very important model. చెప్పమ్మా. A line with slope 1 passes through Q minus 3,5 and meets other line x plus y minus 2 at equal to 0 at P. X plus y minus x plus y minus 6 is equal to 0 at P. Find PQ distance. Parametric points యూజ్ చేసే చేస్తాం ఇది కూడా. నెక్స్ట్ 45 క్వశ్చన్ పక్కనే ఉంటుంది చెప్తున్నాను. ఇక్కడ ఇదే. A straight line passing through Q √3,2 and makes angle π/6 with x-axis in x-axis in positive direction
and meets the line root 3x minus 4y plus 18 8 is equal to 0 at p. Find pq distance or pq అన్న pq distance అన్న ఒకటే. ఇదే మోడల్లో దాని కింద కూడా ఉంటుంది, దానికి ఇంకొకటి ఎగ్జాంపుల్లో కూడా ఉంటుంది ఇంక సేమ్ మోడల్లో. ఓకే సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజన్, మనం అసలు ఎలా సాల్వ్ చేస్తున్నాం ఇది తెలిస్తే మీకు ఆన్సర్ అయిపోతుంది. ఒకసారి క్వశ్చన్కి వచ్చేద్దాం. డయాగ్రామ్ డ్రా చేస్తున్నా, మీరు జాగ్రత్తగా చూడండి ప్లీజ్. సి x axis, y axis, a straight line with slope 1 అన్నాడు కదా. సో ఇంక్లినేషన్ ఎంత అవుతుంది? 1 స్లోప్ అయితే 45 degrees అవుతుంది. ఎంత అవుతుంది? సొల్యూషన్ m is equal to 1 means tan 45 is equal to 1. That implies theta is equal to 45. Therefore sin 45 is equal to 1 by root 2. Cos 45 is equal to also 1 by root 2. ఇంకేమి ఇచ్చాడు చూద్దాం. స్ట్రైట్ లైన్ విత్ స్లోప్ 1 ఇన్ఫర్మేషన్ వచ్చింది. పాసింగ్ త్రూ q minus 3,5 ఇక్కడెక్కడో q minus 3,5 నుంచి పాస్ అవుతుందంట ఈ లైన్. అండ్ గివెన్ q minus 3,5 టేక్ యాజ్ x1 y1 minus 3,5 కాదా? కరెక్ట్. అరే యార్ ఐఎమ్ నాట్, ఇది గ్రాఫ్ కాదుగా, ఇది గ్రాఫా? గ్రాఫ్ బుక్లో అయితే యాజ్ ఇట్ ఈజ్ పాయింట్ వస్తుంది. మనం గ్రాఫ్ బుక్ ఇంటర్మీడియట్ ఎక్కడ వాడం. మనం ఏంటి అంటే అర్థం కావాలి కదా ఫస్ట్, అసలు లైన్ ఉందా, దాని పాయింట్ ఎక్కడ ఉంది, ఎట్లా పోతుంది అనేది. అట్లయితే నీకు బోర్డులో డయాగ్రామే సరిపోతుంది. మరి ఏదైనా ఒక పాయింట్ 20,38 వచ్చింది అనుకో, ఎడ్రస్ బోర్డు మీద. సో మనం ఏమనుకుంటాం, ఇట్లా ఒక లైన్ పాస్ అవుతుంది. నువ్వు చెప్పింది కరెక్టే బిడ్డ, క్వాడ్రంట్ 2లోనే ఉంటుంది, నేను కాదంటలే. నేనేమంటున్నా, అసలు మనకు లైన్ ఎలా ఉంది క్వశ్చన్ బట్టి అర్థమన్నా కావాలి కదా. అర్థమైతే నాకు తెలియదా -3,5 ఎక్కడ ఉంటుందని. ఓకే రైట్ లిజన్ వెరీ గుడ్. సో మనకు పాయింట్ కూడా ఇచ్చాడు, పాస్ అయ్యే పాయింట్. అండ్ ఇది ఇలా పాస్ అవుతూ ఇంకో లైన్ కట్ చేస్తుంది, ఈ లైన్ కట్ చేస్తుందట. అప్పుడు ఈ లైన్ ఎక్కడ ఉంటుందో మనకు తెలుసా జనరల్గా, బట్ ఉంటుంది. ఈ లైన్ వెళ్ళి దీన్ని కట్ చేస్తుందంట. నేను ఐఎమ్ గివింగ్ విత్ సమ్ డిఫరెంట్ కలర్. సో ఇది ఇద్దాం. ఇదిగోండి, ఇది వాడు ఇచ్చిన లైన్. ఏమి ఇచ్చాడు ఈ లైన్? x plus y minus 6 is equal to 0. ఎక్కడ మీట్ అవుతుంది అంటున్నాడు? ఇక్కడ p దగ్గర మీట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? అప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అది క్వశ్చన్. pq డిస్టెన్స్ ఎంత? A line passing through q minus 3,5 and having slope 1 means theta is equal to 45 degrees and intersecting other line at p, then what is the distance between pq is the question. ఈ p వస్తే ఆన్సర్ అయిపోతుంది. ఆప్షన్ నెంబర్ 1 లేదు, ఆప్షన్ నెంబర్ 2 ఉంది. పాయింట్ ఇచ్చాడు, స్లోప్ ఇచ్చాడంటే ఈ లైన్ కనుక్కోవచ్చుగా. పాయింట్ స్లోప్ ఫామ్ ఏంటి? y minus y1 equal to m into x minus x1. ఆఫ్టర్ ఫైండింగ్ దిస్ లైన్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ 2 లైన్స్. p వస్తుంది. p వస్తే pqకి డిస్టెన్స్ √x2 - x1 ఫార్ములా రాస్తే ఆన్సర్ వస్తుంది. అది సెకండ్ కేసు. అది బేసిక్గా ఎవరైనా చేసే కేసు. కానీ మనం ఇక్కడ ఉన్న టాపిక్ని యూజ్ చేసుకుంటూ చేయాలి, పారామెట్రిక్ ఈక్వేషన్స్ని యూజ్ చేయాలి. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఈ పీని లెట్ x, y అనుకుంటున్నా. ఇప్పుడు కాసేపు ఈ లైన్ని మర్చిపోండి. అంటే ఇలా ఉంది, మన దగ్గర ఇంక్లినేషన్ ఉంది, ఒక పాయింట్ ఉంది, q అనే పాయింట్ ఉంది. ఈ q పాయింట్ నుంచి r అనే డిస్టెన్స్లో p అనే పాయింట్ ఉంది. ఇది కనుక్కోవచ్చు కదా బై యూజింగ్ పారామెట్రిక్ ఈక్వేషన్స్. x ఈక్వల్ టు x1, ఇగో ఇక్కడ ఉంటుంది x1 ప్లస్ r కాస్ టీటా, ఇగో ఇక్కడ ఉంది టీటా. y ఈక్వల్ టు y1 ప్లస్ r సైన్ టీటాతో p వచ్చేస్తుంది. p వస్తే ఆన్సర్ అయిపోయినట్టే. ఒకసారి చూడండి ఎలా చేస్తున్నాను. లేదు సార్ నేను లైన్ కనుక్కొని ఒకటే మెథడ్లో అన్ని చేసుకుంటూ పోయి అదే బండి మెథడ్ అయిపోతుంది అనమాట. డిఫరెంట్ మెథడ్స్ నేర్చుకోవాలి కదా మనం. సో p ఇచ్చాడు అండ్ యాంగిల్ ఇచ్చాడు. లెట్ px, y be a point and very important let pq distance small r. ఎంత అనుకుంటున్నావు pq డిస్టెన్స్ ని? స్మాల్ r. ఇగో ఇది స్మాల్ r అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ పాయింట్ నుంచి r డిస్టెన్స్ లో ఇంకో పాయింట్ ఉంది. ఆ లైన్ 45 degrees చేస్తుంది. బై యూజింగ్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ వీ కెన్ ఫైండ్ ద పాయింట్. లైన్ వదిలేండి కాసేపు. సో
by parametric equations x comma y అదే p is equal to x1 plus r cos theta comma y1 plus r sin theta. So which is equal to x1 ఎంత ఉంది x1 minus 3 plus r ఎంత ఉంది r ఎంత ఉంది r అదే మనకు కావాల్సింది r లేదు r ఏ కనుక్కోవాలి r cos theta. What is cos theta అంటే cos 45 ఎంత 1 by root 2 r into 1 by root 2 comma y1. What is y1 5 plus r తెలియదు 1 by root 2 sin 45. ఓకేనా ఇంకొక సింప్లిఫై చేస్తే minus 3 plus r by root 2 5 plus r by root 2 ఇది మనకున్న p పాయింట్ వచ్చింది కదా. Since p lies on x plus y minus 6 equal to 0. ఆ లైన్ మీద ఉందా లేదా? Just substitute in the line, you will get r. Therefore x, this only na x, minus 3 plus r by root 2 plus y 5 plus r by root 2 minus 6 equal to 0. I am taking right side which is equal to 6. Any doubt? Now ఇవి రెండు r terms ఒకసారి చేయండి, రెండు నెంబర్స్ ఒకసారి చేయండి. 5 minus 3 ఎంత 2 ప్లస్ ఎల్సిఎం ఎంత ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత రూట్ 2. అప్పుడు ఎంత ఇది r ప్లస్ r విచ్ ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది ఆల్రెడీ 6 ఉంది. సో r ప్లస్ r అంటే 2r by root 2 is equal to 6 minus 2 4. Now 2 1 ja 2 2 ja cancel. That implies r by root 2 is equal to 2. Then what is r 2 root 2. But r అంటే ఏంటి pqగా మనకు అడిగింది ఏంటి pqగా. This is the process and this is only you have to learn. ఆ మోడల్ అవసరం లేదు ఎందుకంటే అది బేసిక్ మోడల్ కాబట్టి అండ్ సాల్వ్ చేయడం ఇంటర్సెక్ట్ చేయడం అదంతా బేసిక్. సో లెర్న్ దిస్ మోడల్ అండ్ కమ్ టు దిస్ క్వశ్చన్. సిమిలర్ క్వశ్చన్ ఏమంటున్నాడు ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఇగో క్యూ ఇచ్చాడా లేదా ఇదిగో క్యూ ఎంత ఇచ్చాడు రూట్ 3 కావాలి. ఇంక్లినేషన్ ఇచ్చాడు ఎంత ఇచ్చాడు 5/6 అంటే 30 degrees. అండ్ ఇంకో లైన్ కూడా ఇచ్చాడు ఎంత ఇచ్చాడు రూట్ 3x minus 4y plus 8 is equal to 0. ఎక్కడ మీట్ అవుతుందంట p దగ్గర మీట్ అవుతుందంట. p తెలుసా మనకి xy. ఈ డిస్టెన్స్ ఎంత అనుకున్నాం మనం r అనుకున్నాం. సేమ్ ప్రాసెస్ కదా. ఇక్కడికి ఎక్కడికి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే ఇక్కడ మనకు డైరెక్ట్ ఏమి ఇచ్చాడు స్లోప్ ఇచ్చాడు m ఇచ్చాడు దాని నుంచి యాంగిల్ ఫైండ్ చేసాం. ఇక్కడ మనకు డైరెక్ట్ గా యాంగిల్ ఇచ్చేసాడు. సో వీ కెన్ సాల్వ్. నేను కొంచెం మీకు సాల్వ్ చేసి ఇస్తా మీరు సాల్వ్ చేసేసుకోండి. రాకపోతే నేను చెప్తా ఇది కూడా రాకపోతే ఇక కష్టమే మరి. ఓకే సిమిలర్ కదా. సో వాట్ ఈస్ ఇంక్లినేషన్ టీటా ఇస్ గివెన్ 5/6 విచ్ ఈస్ ఈక్వల్ టు 30 degrees. వెంటనే sin 30 1/2 cos 30 root 3/2. After that what is the point given q root 3 comma 2. Let this is what x1 y1 and also let p x comma y అదే కదా మనం తీసుకోవాలి. అండ్ pq length will be r. ఇది కూడా అస్యూమ్ చేసుకుంటున్నాం pq r అనుకుంటున్నాం. దెన్ బై పారామెట్రిక్ ఈక్వేషన్స్ what is the formula px comma y is equal to x1 plus r cos theta comma y1 plus r sin theta which is equal to x1 ఎంత root 3 plus r cos theta. r అంటే తెలియదు cos theta అంటే ఎంత cos theta ఎంత root 3/2 or root 3/2 comma y1. what is y1 2 plus r మనకు తెలియదు sin theta. what is sin theta 1/2. ఇంకొక సింప్లిఫై చేస్తే root 3 plus root 3 r/2 comma 2 plus r/2. this is point p కదా. but since p lies on the line కదా p line మీద ఉంది. what is the line root 3x minus 4y plus 8 is equal to 0. what is root 3x means jx. that is what root 3 plus root 3 r/2 minus 4 into what is y 2 plus r/2 plus 8 is equal to 0 కదా. now here root 3 into root 3 3 plus root 3 into root 3 r 3r/2 minus 4 2 ja 8 4 minus 4 into r/2 4r/2 plus 8 is equal to 0. plus 8 minus 8 cancel. 3r/2 4r/2 ఎంత 3r minus 4r/2 LCM చేస్తే
మిగిలింది ఏంటి ఇక్కడ అటు తీసుకెళ్ళండి ఎంత -3 3 2 జా -6 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 3r - 4r ఎంత -r దిస్ ఈజ్ -6 క్యాన్సల్ వాట్ ఈజ్ r వాల్యూ అంటే r అంటే ఏంటి pq is equal to 6 units వచ్చిందా ఒకవేళ వాడు క్వశ్చన్లో పాజిటివ్ అనకుండా నెగిటివ్ అన్నాడు నెక్స్ట్ క్వశ్చన్ అదే చదువు 46 క్వశ్చన్ ఇది పాసింగ్ త్రూ పాయింట్ ఏమి ఇచ్చాడు 2, 3 క్యూఏ కదా q 2, 3 అండ్ ఇంక్లినేషన్ యాంగిల్ ఎంత ఇచ్చాడు 3π/4 ఇన్ నెగిటివ్ డైరెక్షన్ కదా నెగిటివ్ డైరెక్షన్ అండ్ మీట్స్ లైన్ ఏమి ఇచ్చాడు x + y = 0 దెన్ pq ఎంత అంటున్నాడు కదా ఒకసారి ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ ఇంక్లినేషన్ అనేది ఇటు ఇచ్చాడు ఇది 3π/4 ఇచ్చాడు నెగిటివ్ డైరెక్షన్లో ఎప్పుడు మనం తీసుకోవద్దు ఏం తీసుకోవాలి ఎప్పుడు పాజిటివ్ డైరెక్షన్లో తీసుకోవాలి 3π/4 అంటే 5/4 అంటే ఎంత 45 ఎన్నిసార్లు ఉందంట 3 × 45 ఎంత 135 సో డయాగ్రామ్ చూడండి దిస్ ఈజ్ గివెన్ 135 దెన్ దిస్ విల్ బి వాట్ 45 సో మనకు కావాల్సింది దేర్ఫోర్ theta in positive direction is equal to 45 degrees అంటే ఇదే వస్తుంది మళ్ళీ 45 ఇక్కడ చేసాం ఇగో ఇది వస్తుంది sin 45 cos 45 తర్వాత మనకు కావాల్సిన q ఉందా ఉంది అండ్ ఆల్సో లైన్ ఉందా ఉంది పారామెట్రిక్ ఈక్వేషన్ ఫైండ్ చేసి ఆ లైన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు కావాల్సింది వచ్చేస్తుంది we don't take directly 3π/4 which is in the negative direction we have to take the angle in positive direction that is 180 - 3π/4 ఏదైనా 180 లో సబ్ట్రాక్షన్ చేస్తే నెగిటివ్ నుంచి పాజిటివ్ అయిపోతుంది సో విల్ యూ సాల్వ్ యాజ్ హోంవర్క్ రాకపోతే నన్ను అడగండి నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ 3 క్వశ్చన్స్ అయినాయి ఇంకో క్వశ్చన్ కూడా ఉంది ఇదే మోడల్లో అది మీకు సెకండ్ ఎక్సర్సైజ్ దగ్గర ఎగ్జాంపుల్ ఉంటుంది అది ఎగ్జాంపుల్ కాబట్టి ఐ విల్ గివ్ ద క్వశ్చన్ నెంబర్ జస్ట్ యూ సాల్వ్ దట్ లేదంటే చెప్తాలే ఒకసారి చూడండి ఒకసారి క్వశ్చన్ చెప్పు 46 47 చెప్పు a straight line parallel to the line √3x passes through q 2, 3 and cuts or meets the line same kada cuts line 27 is equal to 0 at p అయితే pq ఎంత ఇదే కదా క్వశ్చన్ ఓకే అడోరేసాడు అరే రిషిత్ డోర్ క్లోజ్ సో సేమ్ క్వశ్చన్ లానా కొంచెమే తేడా ఏంటా తేడా అంటే ఇది మనం కనుక్కోవాల్సిన లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ క్యూ ఎంత ఇచ్చాడు 2, 3 అండ్ దిస్ లైన్ ఈజ్ మీటింగ్ దిస్ లైన్ ఇది ఎంత ఇచ్చాడు లైన్ ఈక్వేషన్ 2x + 4y - 27 is equal to 0 ఇచ్చాడు ఇది ఎక్కడ p దగ్గర అంట కానీ ఇంక్లినేషన్ ఇవ్వలే దానికి బదులు ఏమంటుండంటే దిస్ రిక్వైర్డ్ లైన్ ఈజ్ ప్యారలల్ టు దిస్ లైన్ అంటున్నాడు అంటే ఇంకొక లైన్ ఇచ్చాడు దీనికి ప్యారలల్ గా ఉందంట ఈ లైన్ దీనికి ప్యారలల్ గా ఉందంటే దీని స్లోప్ తెలిస్తే సరిపోద్దిగా సో దిస్ ఈజ్ y = √3x కదా సో y = √3x అంటే మనకు ఆల్రెడీ తెలిసిపోయింది దేర్ఫోర్ గివెన్ y = √3x ఈక్వేషన్ నెంబర్ 1 సో y = √3x అంటే దేర్ఫోర్ m = ఎంత √3 m = √3 అంటే tan θ √3 కదా tan θ √3 అంటే θ = 60 వచ్చేసింది కదా సిన్స్ రిక్వైర్డ్ లైన్ parallel to equation number 1 kada question through question therefore the inclination same inclination ఎందుకంటే parallel కాబట్టి ఇది కూడా ఎంత అవుతుంది అప్పుడు 60 అవుతుంది ఇంకా అయిపోయింది ఇక అండ్ q ఇచ్చాడు 2, 3 దాన్ని మనం ఎలాగో x1 y1 అనుకుంటాం తర్వాత let PQ distance is R and PX, Y. Therefore, by parametric equations, ఇప్పుడు ఇంతవరకు పారామెట్రిక్ ఈక్వేషన్ చేశాం కదా ఇప్పుడు ఆ మోడల్ కూడా చెప్తా ఒకసారి ఇంటర్సెక్షన్ కనుక్కొని కూడా డిస్టెన్స్ ఎలా చేస్తారో చెప్పాను కదా చెప్పనా ఏం కదా ఇదే చెప్పనా చెప్తా సో బై పారామెట్రిక్ ఈక్వేషన్ తీసేసే ఇక
సో అప్పుడు ఏంటి అంటే ఇంకా మనకు పీక్యూ డిస్టెన్స్ ఆర్ కావాలి కదా. పీ ఉందా మన దగ్గర? లేదు. పీ కనుక్కోవాలి. అంటే పీ కనుక్కోవాలంటే ముందు ఈ లైన్ కావాలి. దిస్ ఈజ్ రిక్వైర్డ్ లైన్ హ్యాస్ స్లోప్, సేమ్ స్లోప్ కదా, m is equal to √3 and passing through point ఏంటి 2, 3. Therefore this line equation will become y minus y1 is equal to m into x minus x1 కదా, slope point form. So y minus what is y1? 3 is equal to √3 into x minus what is x1? 2. Then simplify చేయండి. y minus 3 is equal to √3x minus 2 √3 and this is √3x minus y అటు తీసుకెళ్ళండి, మైనస్ y అవుతుంది. minus 2 √3 ఆల్రెడీ ఏరియా ఉంది, దట్ ఈస్ ప్లస్ 3 ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 2. ఈ లైన్ వచ్చింది మనకి. ఓకేనా? ఇది ఆల్రెడీ ఇంకో లైన్ ఇచ్చాడు వాడు 3 అండ్ గివెన్ వాట్ లైన్ 2x plus 4y minus 27 is equal to 0. ఈక్వేషన్ నెంబర్ 3. ఈ రెండు లైన్స్ ని సాల్వ్ చేస్తే p వస్తుందిగా. p వచ్చిందంటే p క్యూబ్ డిస్టెన్స్ కనుక్కుంటే అయిపోతుందిగా, √(x2 - x1) హోల్ స్క్వేర్ ఫార్ములా. లేదు సార్ పారామెట్రికే చేస్తా, చేసుకో. ఇది కూడా ఇంకో మోడల్, అందుకే చెప్తున్నా. సో సాల్వింగ్ 3 and 2 సాల్వ్ చేద్దాం. సో వాట్ ఈస్ థర్డ్ ఈక్వేషన్? 2x plus 4y minus 27 equal to 0. అండ్ సెకండ్ ఈక్వేషన్ చూస్తే దాంట్లో √3x ఉంది, క్యాన్సిల్ అవ్వదు, y ఉంది, క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి నేను ఏం చేస్తున్నా, ఈ సెకండ్ ఈక్వేషన్ ని మొత్తాన్ని, ఇది 3 అవును, ఇది 3 and 4, దీని మొత్తాన్ని నేను y క్యాన్సిల్ అవ్వడం కోసం yని 4తో మల్టిప్లై చేస్తాను. అంటే ఈక్వేషన్ మొత్తాన్ని 4తో, అంటే ఇది ఏమవుతుంది 4√3x, కరెక్ట్, 4 into y minus 4y and this is 4 to minus 8√3 plus 4 3 12 is equal to 0. Any doubt? So now this is minus and this is plus. Sorry, direct add చేయడం, ఇంకా సబ్ట్రాక్షన్ ఏమీ లేదుగా. సో ఈ రెండు ఏమైనాయి, క్యాన్సిల్ అయినాయి. ఇది ఎంత అవుతుంది? 2 plus 4√3 కామన్ తీస్తే x వచ్చేసింది ఇక్కడ. అండ్ ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే 12 27 అంటే ఇట్ విల్ బికమ్ మైనస్ 15 minus 8√3 is equal to 0. ఈ నెగిటివ్ టర్మ్ నోడు పంపించేసేయండి. అప్పుడు x into 2 plus 4√3 is equal to positive 15 plus 8√3 and therefore x is equal to 15 plus 8√3 by 2 plus 4√3. Any doubt? This is x. ఇంక x వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు మనం y కనుక్కోవాలి. ఆ xని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ ఏది బాగుంది అందులో సబ్స్టిట్యూట్ చేయండి. దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దామా? దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఏమవుతుంది, అది √3 into 15 plus 8√3 by 2 plus 4√3 and minus y minus 2√3 is equal to 0. 15 into √3, 15√3 plus 8 3s are 24 by 2 plus 4√3 minus y minus 2√3 is equal to 0. ఈ మైనస్ y అటు తీసుకెళ్ళండి, ఈ రెండింటికి ఎల్సిఎం చేయండి. అప్పుడు 15√3 plus 24 minus 2√3 into 2 plus 4√3 is equal to minus y అటు ప్లస్ y అండ్ డినామినేటర్ ఎంత ఉంది 2 plus 4√3 ఉంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. సో 15√3 plus 24, 2√3 into 2 minus 4√3 and this is plus into minus, minus 4 to 8, 8 3 24 is equal to y by denominator ఎంత ఉంది 2 plus 4√3, 24 cancel, 4√3 15√3 ఎంత, 15 plus 4 ఎంత 9, 15 4 తీసేస్తే 11√3, 11√3 by 2 plus 4√3 is equal to y. y వచ్చిందా? అండ్ x ఆల్రెడీ వచ్చేసింది. ఎక్కడ వచ్చింది? x వచ్చేసిందా? అంటే ఈ x, y వచ్చింది. ఇప్పుడు దీనికి డిస్టెన్స్ కనుక్కోండి. నౌ r is equal to pq distance is equal to root over x2 minus x1 whole square y2 minus y1 whole square. x2 minus x1 whole square this minus 2 అంటే ఏమైతుంది నీకు 15 plus 8√3 by 2 plus 4√3 minus 2 minus 2 whole square plus దీన్ని మళ్ళీ దీన్ని సబ్ట్రాక్షన్ చేయండి. సో వాట్ ఈస్ ఇట్ 11√3 by 2 plus 4√3 minus 3 whole square is equal to, దీన్ని సింప్లిఫై చేయండి, మీకు ఒక వాల్యూ వస్తుంది. ఈ క్వశ్చన్కి r కొంచెం ఎంత వచ్చింది చూడు, r కొంచెం పెద్దగా వస్తుంది, అంటే లైక్ డిఫరెంట్గా వస్తుంది వాల్యూ. ఎంత వచ్చింది? యా, సో 2√3. సో ఇది ఇలా వచ్చింది, మీరు సాల్వ్ చేయండి, మీకు కూడా ఇదే వచ్చేస్తుంది. లేదు సార్ ఇంత పెద్దగా ఎందుకు పారామెట్రిక్ ఈక్వేషన్ తీసుకోండి, మీకు మళ్ళీ అదే వస్తుంది.
సో దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ దిస్ టైప్. మీకు రేపు ఎగ్జామ్లో నేను ఈ మోడల్ క్వశ్చన్ ఇచ్చేసిన ఆల్రెడీ క్వశ్చన్ పేపర్లో, కాబట్టి జాగ్రత్త ప్రాక్టీస్ చేసుకోండి. అందులో ఇది ఇవ్వలే, మిగతా మూడింటిలోంచి ఇచ్చిన, బట్ ఇది కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే యాన్యువల్ ఎగ్జామ్లో నేను ఇవ్వనుగా, వాడు ఏదైనా చేసి ఏది ఇచ్చినా రెడీగా ఉండాలి. లైక్ ఏ సోల్జర్, ఎనీ క్వశ్చన్ అంటే ఎవడు ఎనిమి అయినా రైట్, మనకి ఇవన్నీ ఎనిమీస్ లాగా. we should ready to fight and we should win. Okay, so next I think finish the questions, right? ఇది రెండు ఉన్నాయి కదా, ఒకసారి క్వశ్చన్స్ చెప్పు, మీరే చేసుకోవచ్చు అవి. సో ఈ రెండింటితో మనం ఫినిష్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ ఎంత? 48 చెప్పు నాన్న. 48 show that the straight lines x plus 1 y minus 4 equal to 0 రెండేనా? 3 చెప్పుగా. x plus y equal to 0 ఒకటి, ఇంకొకట x plus 3y. ఒకసారి చెక్ చేసుకో లైన్స్. x plus y equal to 0, 3x plus y minus 4 equal to 0, x plus 3y minus 4 equal to 0. ఫామ్ ఏ ఐసోసెలస్. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే అసలు ఏంటి? రెండు సైడ్లు సేమ్ ఉండాలి, థర్డ్ సైడ్ డిఫరెంట్ ఉండాలి. అది కింద సైడ్ ఉండొచ్చు, ఎట్ సైడ్ అయినా ఉండొచ్చు. అంటే ఇక్కడ మనకు సైడ్ 1, సైడ్ 2, సైడ్ 3 ఇచ్చాడు. అది ఐసోసెలసా కాదా చెప్పమంటున్నాడు. షో దట్ అన్నాడా, చెక్ అన్నాడా? షో దట్ అన్నాడు అంటే ఖచ్చితంగా రావాలి. డూ యూ నో వర్టెక్స్ ఏ బీసీ? లేవు మన దగ్గర, ఓన్లీ వీ హ్యావ్ సైడ్స్. అదే వర్టిసెస్ ఉన్నాయి అనుకోండి ఎంత బాగుంటుందో. ఎలా సార్ అంటే ఏబీ ఇచ్చాడు అనుకో, డిస్టెన్స్ చేయండి, బీసీ డిస్టెన్స్ చేయండి, సిఏ డిస్టెన్స్ చేయండి. లోకస్ ట్రై చేస్తాం మనం. అంతకుముందు కూడా మీరు 10th లో కూడా ఐసోసెలస్ ఇవన్నీ ఉంటాయి మీకు 10th లో కోఆర్డినేట్ జామెట్రీలో. మరి ఏబీసీలు ఉన్నాయా? నాట్ గివెన్, బట్ వీ కెన్ ఫైండ్. ఎలా ఫైండ్ చేయొచ్చు? సాల్వింగ్ 1 and 2. నేను ఒక్కటి సాల్వ్ చేస్తున్నా. ఏంటది? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0, 3x ప్లస్ వై మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0, మైనస్ మైనస్ ప్లస్ వై బై క్యాన్సల్ అయిపోయింది. వై వై క్యాన్సల్ అయిపోతే మిగిలేదు 3x మైనస్ x అంటే మైనస్ 2x. సో దిస్ ఈస్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0, మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4, మైనస్ మైనస్ 2 2 క్యాన్సల్. x ఎంత వచ్చింది? దీన్ని తీసుకెళ్ళండి ఈక్వేషన్ నెంబర్ 1లో రాయండి. 1 అయినా 2 రెండింటి నుంచి వచ్చింది కాబట్టి ఏదైనా కాదు. 1లో రాస్తే దట్ ఈస్ 2 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0, 13 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత? మైనస్ 2. దేర్ ఫోర్ వర్టెక్స్ ఏ వచ్చింది. ఎంత వచ్చింది? 2, మైనస్ 2 వచ్చింది. ఇప్పుడు బి కనుక్కోరాదా? సాల్వ్ దీస్ 2, యూ విల్ గెట్ బి. సాల్వింగ్ 2 and 3, you will get B. Solving 3 and 1, you will get C. After that, ABC వచ్చేసినాయిగా. Now, AB distance, BC distance, CA distance. After finding distances, మీకు ఎప్పుడు ఏం రావాలి? Any two distances should be same. Understand? Not equal to third one. Then we can conclude that is isosceles triangle. And homework పెట్టుకోండి. Next 49 చెప్పేసి last question for this exercise. Find area of triangle formed by lines. Formed by lines 2x minus 5 equal to 0. ఒకటి x minus 5y plus 11 equal to 0. Equation number 2. x plus y minus 1 is equal to 0. Equation number 3. ఇది కూడా సేమ్ కదా. ఏరియా కనుక్కోవాలంటే మనకి ఏరియా ఫార్ములా ఉంది. ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. సో ఇక్కడ x1 y1 x2 y2 x3 y3 ఏంటంటే వర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్ కదా. బట్ మన దగ్గర వర్టిసెస్ లేవు. మన దగ్గర ఉన్నాయి ఏంటి అంటే సైడ్ 1, సైడ్ 2, సైడ్ 3 ఉంది. 1 2 చేస్తే ఏ వస్తుంది కదా, ఇగో ఇలాగే. 2 3 చేస్తే బి వస్తుంది, 3 4 చేస్తే 3 1 చేస్తే సి వస్తుంది. సో 1 and 2 సాల్వ్ చేస్తే ఏ వచ్చేస్తుంది, 2 and 3 సాల్వ్ చేస్తే బి వచ్చేస్తుంది, 3 and 1 సాల్వ్ చేస్తే సి వచ్చేస్తుంది. ఆఫ్టర్ గెటింగ్ ఏ బిసి, లెట్ దట్ ఏ x1 y1, బి x2 y2 అండ్ సి
x3y3 తీసుకెళ్లి ఫార్ములాలో రాయండి. ఇంకొకటి కూడా ఉంది ఫార్ములా తెలుసా, ఏరియా A is equal to half mod determined x1 y1 1 x2 y2 1 x3 y3 1. ఇది ఒకటే యాక్చువల్ చెప్పాలంటే. హాఫ్ ఉందా x1 ఇంటూ ఇగో y2 మైనస్ y3. కానీ ఇది ఎందుకు ఈజీ, దీనికంటే ఇది కన్ఫ్యూజ్ అయిపోతారు. 1 2 2 3 కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. అదే నెంబర్ రాగానే వెంటనే ఈజీ అయిపోతుంది. అదేదో మ్యాజిక్ మళ్ళీ. సో ఇలా మీరు ఇది కానీ ఏదైనా యూజ్ చేసి యూ కెన్ ఫైండ్. ఓకేనా, ఇందులో ఏదైనా పర్పెండిక్యులర్ లైన్ ఉంటే కూడా ఈజీగా చేయొచ్చు. పర్పెండిక్యులర్ లేదు, టూ లేదు లేదు లేదు. సో పర్పెండిక్యులర్ లైన్స్ కూడా లేవు కాబట్టి ఉంటే ఇంకా ఈజీగా చేయొచ్చు. ఆఫ్టర్ గెటింగ్ వర్టిసెస్ హాఫ్ బేస్ ఇంటూ హైట్ చేస్తే అయిపోతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఈ లెంత్ 5 వచ్చింది, ఈ లెంత్ 3 వచ్చింది. ఇది హైట్, ఇది బేస్ కదా, ఇంకా వేరే ఏ ఫార్ములా అవసరం లేదు. దిస్ ఇంటూ దిస్ ఆన్సర్ అయిపోతుంది. హాఫ్ mod 5 into 3. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఎక్సర్సైజ్ డి అండ్ ఫర్ యువర్ దిస్ వీకెండ్ ఎగ్జామ్. ఇది పోర్షన్. ఈ రోజు చెప్పిన దాంట్లోంచి 1 or 2 క్వశ్చన్స్ పక్కా వచ్చేస్తాయి. ఎక్సెప్ట్ దీస్ 2, ఈ రెండింటిలోంచి నేనేమి ఇవ్వట్లేదు. ఓకే, ఎందుకంటే ఈ మోడల్ మనకు చాలా ఉన్నాయి. నెక్స్ట్ 2 ఎక్సర్సైజ్ లో చాలా వస్తాయి కాబట్టి ఇక్కడ వదిలేస్తాను. ఓకే, ఏంటది ఏంటది షో దట్ ద ఆరిజిన్ ఈజ్ విత్, అవసరం లేదు నెక్స్ట్. ఓకే, ఓకేనా, థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ టు maximum and listen every day's class and prepare your notes and practice till annual exam. And this is more than enough for annual exam. You will get 100% marks. Thank you.